అధ్యక్ష మనకు మీటింగ్ ప్రజల సమస్యలు కావాలా బెంచ్ చేసినా మాకు అభ్యంతరం లేదు. తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రోటోకాల్ ఉందా ఏముందా అని తెలుసుకోండి. అందరికి ఉన్నారు, మా చైర్మన్ గారు వీళ్ళు కూడా ఉన్నారు, కమిషనర్ సార్ వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి మాకు బెంచ్ చేస్తే అభ్యంతరం లేదు. మేము ఇందులో మునిగిపోయేదేం లేదు. మాకు ప్రజల సమస్యల మీద చర్చలు కావాలి, అందుకోసమే వచ్చినాం. మేము ఈ బాధ్యత కాదు కాబట్టి మీరు ఒక బెంచ్ చేసి వాళ్ళు కూర్చోబెట్టినా పర్లేదు. సమస్య ఏదంటే తర్వాత నెక్స్ట్ మీటింగ్ అప్పుడు క్లియర్ చేయండి అధ్యక్ష. దాని మీద ఎందుకంటే ప్రతిసారి ఇదే ఒక కుర్చీ 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 అని చెప్పేసి పీకాట్లు లేకుండా అదేదో చూడండి అధ్యక్ష. నేను చెప్తున్నాను కదా అధ్యక్ష, తీసుకోండి. ఇప్పుడు బాలాజీ చెప్పింది కరెక్ట్. అదెవరు పట్టుకోవాలి చెప్పాక మీరు చెప్పలే ఒకే సైడ్ చూడొద్దు. ఓకేనా ఉందిలే కనపడుతుంది. రైట్ అదే హైట్ అవుతుందనే మీడియా మిత్రులకంతా నమస్కారము. ఈరోజు నన్ను ఇక్కడ దీక్ష చేసే కారణం ఏమిటంటే నిన్న మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే సాయిప్రసాద్ రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చినందువల్ల నేను ఇక్కడ దీక్ష చేపట్టినాను. నేను చేసిన తప్పేమిటి? నేనేమన్నా అవినీతి చేసినానా? ప్రజల నుండి దోచుకున్నానా? లేదా ఆఫీసర్లను బెదిరించినానా? ఏమి లేనిదే నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నన్ను దించడానికి ముఖ్యమైన కారణం డబ్బు కావాలి వాళ్ళకి. ఫస్ట్ ఇంతకుముందే ఎలక్షన్కి ముందే మాట అయింది. ఇప్పుడు మద్దతు ఎవరికి చేస్తున్నారో చైర్మన్గా చేయాలని వాళ్ళకి మాట అయింది. కాకపోతే నాకు పైన నుండి సీల్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. చైర్మన్ సీట్కి నాకు అక్కడ నుండి పైన నుండి వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. లేకపోతే ఇంతకుముందే నాగరాజుకి భార్యకి పోయేది సీటు. అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని 1.5 లక్ష కౌన్సిలర్లకి, 5 లక్షలు వైస్ చైర్మన్ నరసింహ గారికి. మరి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు. ఆ డబ్బు ముట్టినందువల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు. మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు కాదు ఎస్పీ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాట నమ్మి ఒక్క విధంగా ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడో తెలియదు. నాకు కూడా ఒక విషయం తెలపాలి కదా. ఆయన జిల్లా అధ్యక్షుడు అయ్యి నేను పార్టీ మారలేను కదా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. మరి నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా, నీదేం తప్పు ఉందని నాకు తెలిపి ఇవ్వాలి కదా. ఆయన నాకు తెలియకుండానే ఈయన కూడా ఎవరు మేయరు, కర్నూలు మేయర్ రామయ్య కానీ సపోర్ట్గానే పోయి కలెక్టర్ గారికి 3 కలిసి ఇచ్చినారు. వీళ్ళు మా ఆదం తరఫున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు. కానీ నాకు తెలియకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు. మొత్తానికి అంతా డబ్బుమయం. ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు సాయన్న. నా భర్త వేరే పార్టీలోకి పోయినందుకు నన్ను దించుతున్నాననే మాట మాట్లాడుతున్నాడు సాయన్న. అది కాదు, నా భర్త పార్టీకి దూరం కాలేడు. పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త. ఆయన సాయిప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజ్. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైనాడు.
పార్టీకి దూరమైన ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలోకి చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్తని అట్టు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో ఆయన చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, కోరుతున్నాను, నాకు న్యాయం జరగాల. నేను చేసిన తప్పేంటి, తప్పేంటి నన్ను చేసిన తప్పేంటి, నా తప్పు చూపించి చెప్పమని. పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది, సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది. ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు, ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడని చెప్పుకుంటూ తిరిగినాం మేము. అది కూడా కనికరం లేనట్ట నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అనుకోలో మీరే అర్థం చేసుకోవాలా, మీకు అందరికి తెలుసు. ఇంకో విషయం ఇది మున్సిపల్ చైర్మన్ ని సాయి ప్రసాద్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్నిక చేయరు. సాధారణ కౌన్సిల్ సభ్యులు మెజారిటీ చూపించే మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇప్పుడు వాళ్ళే వద్దనుకున్న తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ మీదే అభాండాలు వేయడం ఎంతవరకు? వాళ్ళే అనుకుంటారు కరెక్ట్. కాకపోతే నాకు పైనుండి వచ్చింది, సీల్ కవర్ పైనుండి వచ్చింది. వాళ్ళు ఎన్నుకునేది ఫస్ట్ నాగరాజుని ఎన్నుకోవాలనే ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి. నాగరాజు భార్యని లోకేశ్వరిని ఎన్నుకోవాలనే వచ్చి ప్రమాణం స్వీకారం చేసి అంత ముందు వరుసకి ముందు వరుసకి వాళ్ళే కన్ఫర్మ్ గా ఉండేది. ఆడ సీల్ కవర్ అక్కడ నుండి పైనుండి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. మాకెవరు చెప్పలేదే 2.5 సంవత్సరాలని ఎవరు చెప్పలేదే. 2.5 సంవత్సరాలని అంటే మేము ఆ రోజే వద్దంటున్నాం. అసలు మాకు అడిగిందే లేదు, మేము ఈ పదవిని అడిగిందే లేదు. పైనుండి అందరి శాఖల సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాలు వచ్చిందో నాకు తెలియదు. పైనుండి వచ్చింది, మేము ఉన్నాం అంతే. వైసీపీ పార్టీలో ఉంటే వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, బల నిరూపణ చేసుకోవచ్చు. వైసీపీ పార్టీలోనే ఉన్నాను, మా సభ్యులే. కాకపోతే డబ్బు మయము చెప్తున్నాను కదా, డబ్బులు కావాలా వాళ్ళకి అంతే. మన దగ్గర డబ్బులు లేవు, నేను పేదరాళ్ళని, నేను ఎవరికి ఇచ్చుకోలేను కూడా. నన్ను దించితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే, ఏం లేదు. ఆడ డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు అంతే, ఏం లేదు. కౌన్సిలర్లకి 1.5 లక్ష కౌన్సిలర్లకి ఆల్రెడీ 50,000 ముట్టిపోయినాయి. నేను రాజీనామా చేయనని కూడా చెప్పలేదు. అడిగినారు, రాజీనామా చేయమని అడిగినారు. న్యాయం జరిగేంత వరకు కొనసాగిస్తాను.